సైంటిఫిక్‌గా రామాయణంలో జటాయువు అనే పక్షి రాముడితో రావణుడు సౌత్ డైరెక్షన్‌లో వెళ్ళాడు అన్న డైరెక్షన్‌ని షేర్ చేసుకున్నారు. బర్డ్స్ హ్యూమన్స్‌తో డైరెక్ట్‌గా డైరెక్షన్‌ని షేర్ చేయడం పాసిబిలిటీ ఉందా? లెట్స్ డీకోడ్. అరణ్యకాండలో రావణుడు మన సీతమ్మని తీసుకువెళ్తున్నప్పుడు జటాయువు మాక్సిమం ఫైట్ చేశాడు. ఆయన వింగ్స్ కట్ అయిన తర్వాత గ్రౌండ్ మీద పడిపోయాడు. రాముడు వచ్చేటప్పటికి లాస్ట్ బ్రీత్ లో జటాయువు రావణుడు అమ్మను తీసుకుని దక్షిణ దిక్కుకి వెళ్ళాడు అని వాల్మీకి రామాయణం అరణ్యకాండ సరిగ్గా 67-68 లో రికార్డ్ అయింది. రాముడు జటాయువును తండ్రి రూపంలో చూసి తండ్రి స్థాయిలో పెట్టి మర్యాదలతో అంత్యక్రియలు చేశాడు. లొకేషన్ బట్టి చూస్తే కేరళలో చాడయమంగళం అనే ప్లేస్ ని ట్రెడిషనల్ గా జటాయువు ఫాల్ సైట్ అని అసోసియేట్ చేస్తారు. కల్చరల్ మెమరీ మ్యాపింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు మన సైన్స్ యాంగిల్ లో చూస్తే బర్డ్స్ హ్యూమన్స్ తో ఖచ్చితంగా సేమ్ లాంగ్వేజ్ లో మాట్లాడలేవు. కానీ బర్డ్స్ అలారం కాల్స్ ఇచ్చేటప్పుడు ప్రెడేటర్ టైప్, అర్జెన్సీ, డేంజర్ లెవెల్ ఇవన్నీ ఎన్కోడ్ చేసి పంపిస్తాయి. ఇకాడీస్ థ్రెట్ సైజ్ బట్టి కాల్ చేంజ్ చేస్తుంది అని ప్రూవ్ చేశారు. ఎగ్జాక్ట్ జీపీఎస్ డైరెక్షన్ కాదు ఇది, కానీ మూవ్మెంట్ ప్యాటర్న్ అంటే థ్రెట్ ఇండికేషన్ పాసిబుల్. ఈ సబ్జెక్ట్ని ఎథాలజీ అంటారు. యానిమల్ బిహేవియర్ని సైంటిఫిక్గా స్టడీ చేయడం. బయో ఎకాస్టిక్స్ అనే ఫీల్డ్లో యానిమల్ సౌండ్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏఐ యూస్ చేసి యానిమల్ కమ్యూనికేషన్ డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఎర్త్ స్పీషీస్ ప్రాజెక్ట్ సేటీ బట్టి వేల్స్ లాంగ్వేజ్ డీకోడ్ చేస్తున్నారు. అది కూడా మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి. మన పెద్దవాళ్ళు మనకి స్టోరీస్ రూపంలో ఇది నెరేట్ చేశారు. సైన్స్ ఆల్గారిథం లాగా డీకోడ్ చేస్తుంది. సో జటాయువు లిటరల్గా మాట్లాడిందా లేదా సింబాలిక్ నరేషన్ అంటే వన్ థింగ్ ఈజ్ క్లియర్. నేచర్ సిగ్నల్ ఇస్తుంది, డీకోడ్ చేయడం మన కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. డాగ్స్తోని ఆవులతో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ గురించి అర్థం అవుతుంది, అవి ఎలా కమ్యూనికేట్ చేస్తాయని. అక్కడ ఉన్నది ఎవరు? రఘుకుల నందనుడు, మనసున్న మహారాజు, హైలీ స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ రాముడు. ఆ మాత్రం అర్థం చేసుకోలేడా జటాయు ఏం చెప్పబోతుందో, ఏం చెప్పాలనుకుంటుందో అని. రామాయణంలో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రఘువంశీ సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్.